సంయుక్త. నువ్వీనే ఉండు. వాళ్ళకి కాఫీ లేదు, కాకరకాయ లేదు. ఇదిగో అత్త, గుడికి పోయి నీ పేరు మీద బావు పేరు మీద అర్చన చేయించుకుని వస్తా ఉండాను. ఇదిగో కుంకుమ. వాడు నీ కళ్ళెదురుగానే ఇంకొక అమ్మాయికి దగ్గరవుతుంటే ఇంకా గుళ్ళు అర్చనలో ఏంటే? ఏందత్తా అట్ట అంటుండావు? మా బావ నాకు దక్కడనా? మా బావ నన్ను ప్రేమిస్తా ఉండాడు, నన్నే మనువాడతాడు. ఏదేటివ్వు? సంయుక్త, ముందు అంకుల్ వాళ్ళకివ్వు. నాకొద్దు సంయుక్త, ప్లీజ్ నాకొద్దు, నాకు వాటర్ చాలు. సంయుక్త, వెళ్ళి అమ్మని రమ్మని చెప్పు. అంకుల్ పెళ్లి గురించి మాట్లాడతారు. అలాగే. ఇదిగో అత్తా, నీ కొడుకు పిలుస్తున్నాడు, పో. ఇదిగో, ఎప్పటికైనా నీ కొడుకే నా మొగుడు. నాకు తెలుసులేవే, నువ్వేం బాధపడకు.
నాయనా రెడ్, ఇది ఎవడు పడేస్తే ఆడే తోపు. అది సరేనమ్మీ, నువ్వు మీ బావని పడేస్తావో మీ బావే నిన్ను చూసి పడిపోతాడో తర్వాత కాని మధ్యలో ఈ మీనాక్షి అడ్డొచ్చి పడింది గదే. చిన్నమ్మ, నాకెందుకో మన చెల్లెమ్మ ముందు ఆ మీనాక్షి నిలబడదేమోనని స్ట్రాంగ్ ఫీలింగు. ఏదో విధంగా కింద మీద పడి మొన్న అల్లుడు తెచ్చిన సంబంధం చెడగొట్టినాం గాని ఈసారి అల్లుడు ఏకంగా ఒక అమ్మాయినే ఎంచుకున్నాడంటే అది ఆషామాషిగా తీసుకోకూడదమ్మే. నాయనా నువ్వు చూస్తా ఉండు. మొన్నొచ్చిన పెళ్లి కొడుకు పారిపోయాడు, ఈ మీనాక్షి కూడా పారిపోయేలా చేస్తాను. అమ్మే, ఎందుకైనా మంచిది. ఈ విషయం ఇంకా సాగదీయడం అంత మంచిది కాదు. నువ్వు త్వరగా అల్లుడితో ఐ లవ్ యూ అని ఆ 3 ముక్కలు జప్పించేసుకో. మీ ఇద్దరి పెళ్లి చేసేసి మిమ్మల్ని లండన్కి పంపి మేము సీమకు పోతాం. కరెక్టే చెల్లెమ్మ, నీ ప్రేమ వ్యవహారం తొందరగా తేల్చేయి. ప్రేమ అంటే క్యారం బోర్డు ఆడినంత ఈజీ కాదు కేశవా, దానికో లెక్క ఉండదు. ఇదిగో సమయానికి ఫోన్ కూడా రింగ్ అవుతున్నది. అమ్మే, మీ బావ ఫోన్ చేస్తా ఉన్నాడు తల్లి. అల్లుడు ఏం కబురు చెప్తాడో ఏమో. ఎత్తయ్యా. నాయనా నాకు మళ్ళీ సంబంధం తీసుకొస్తానని ఫోన్ చేస్తా ఉండడేమో. తీ నాయనా, ఎవడొస్తాడో నేను చూస్తాను. అట్నే అమ్మా. హలో అల్లుడు. హలో మావయ్య, ఎక్కడున్నారు? యాడుంటామో, ఇంట్లోనే ఉన్నాము. ఏంది అల్లుడు కబుర్లో? ఏం లేదు మావయ్య, నేను చేసుకునే అమ్మాయి మీనాక్షి అని చెప్పాను కదా, తనని తీసుకుని మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీకు పరిచయం చేసినట్టు ఉంటుంది, పైగా తను ఇప్పటినుంచే మనలో కలిసిపోవడానికి బాగుంటుందని. అట్టాగే అల్లుడు, నువ్వెట్టా చెప్తే అట్టనే ఉంటాను అల్లుడు. ఓకే మావయ్య. ఏందయ్యా మొహం అట్టా పెట్టుండావు? అల్లుడేం చెప్పినాడు? ఏమే, మన అల్లుడు మనకి పెద్ద షాక్ లో పోతున్నాడే. ఆ అమ్మాయిని తీసుకొని నేరుగా మన ఇంటికి రాబోతున్నాడంట. వామ్మో, ఏందయ్యా ఇది? ఆ పిల్లని తీసుకుని అల్లుడు ఏడికొస్తే మన వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పంపించాలా ఏంది? అమ్మి, ఏంది తల్లి రచ్చ? ఇదిగో అమ్మా, మా బావ ఆ పిల్లని తీసుకొస్తానని చెప్పుండాడు కదా, రాని వచ్చాక నేనో అదో తేలిపోద్ది. దానికి సీమ దెబ్బేందో చూపిస్తాను. చిన్నాయనా, నువ్వు కంగారు పట్టడానికి ఏముండాది? ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడమని చెప్పుండారుగా పెద్దలు. మనమేం అబద్ధాలు ఆడట్లేదు, మోసం చేయట్లేదు. మన అల్లుడిని మనం దక్కించుకుంటా ఉండాము అంతే. ఇదిగో చెల్లెమ్మ, నువ్వు రెచ్చిపో. నాయనా మీరు గమ్మునుండండి. నా సామి రంగా ఆ మీనాక్షికి ఇంట్లో చింతకాయ పచ్చడవుతుంది. రాని. ఇదిగో అమ్మి, కాస్త జాగ్రత్త తల్లి. అల్లుడికి ఏమాత్రం అనుమానం వచ్చినా సీన్ అంతా రివర్స్ అయిపోతాది. అమ్మా, దానికి సవతి పోరు ఎట్టా ఉంటదో పూర్తిగా తెలియకపోవచ్చు. పైగా అది పెట్టుకునేది ఎవరితో? ఈ సంయుక్తతో. దానికి రచ్చ రచ్చే. రాని. ఒసే మీనాక్షి, రావే రా.
అత్తయ్య కాఫీ. తెస్తున్నానమ్మా. ఇదిగో శర్వాణి. థ్యాంక్స్ అత్తయ్య. ఏంటే ఈరోజు ఇంట్లో ఉండటానికి ఇంత తీరిక దొరికిందా? ఒక చిన్న డీల్ గురించి మాట్లాడాలత్తయ్య. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్టేషన్లో మాట్లాడితే బాగోదని ఇంటికి రమ్మని చెప్పాను. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి శర్వాణి? మాధవ్ కేసు గురించి చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్ సురేష్. అత్తయ్య, ఒక 10 మినిట్స్ వరకు ఇక్కడ ఏం జరిగినా మీరు బయటకు రాకండి. ఏం జరిగింది శర్వాణి? అత్తయ్య, చెప్పాను కదా మీకు ఏం చెప్పినా అర్థం కాదని. మీరు లోపలికి వెళ్ళండి. అలాగే. అక్కడ ఆగిపోయావేం సురేష్? రా. మేడం, మాధవ్ గారి కేసుకు సంబంధించిన ఫైల్. ఆ ఫైల్తో ఇప్పుడు పనిలేదు కానీ తీసుకెళ్ళా టేబుల్ మీద పెట్టాయి. అలాగే మేడం. ఆ టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేస్తే నా రివాల్వర్ ఉంటుంది, బయటికి తీ. నా రివాల్వర్ ఉంటుంది, బయటికి తీ. బయటికి తీ. బయటికి తీ. బయటికి తీ. సురేష్, చెప్పింది చెయ్యి. రివాల్వర్ బయటికి తీ. పక్క డస్క్లో బుల్లెట్స్ ఉంటాయి, బయటికి తీ. నాకు పేషెన్స్ తక్కువని నీకు బాగా తెలుసు. బుల్లెట్స్ తీసి ఆ రివాల్వర్లో లోడ్ చేయి. లోడ్ చేయి. లోడ్ చేయి. లోడ్ చేయి. లోడ్ చేయి. సురేష్, దిస్ ఈజ్ మై ఆర్డర్. రివాల్వర్ లోడ్ చేయి. ఎస్ మేడం. మేడం, ఓవర్. Shoot me, shoot me, shoot me, shoot me, shoot me, shoot me, shoot me.
ఏంటి షాక్ అయ్యో? నన్ను కాల్చమని చెప్తున్నాను. ఏంటి సురేష్, చెమటలు పడుతున్నాయి? ఓ, భయం వేస్తుందా? ఒక పంచే. నీకు నన్ను కాల్చడం భయంగా ఉంటే నేను నిన్ను కాల్చేనా? నేనెప్పుడు దూరం నుండి కాల్చడం తప్ప ఇంత తక్కువ డిస్టెన్స్లో ఎప్పుడూ కాల్చలేదు. నాకొక చిన్న డౌట్ సురేష్. ఇప్పుడిలా రివాల్వర్ తల మీద పెట్టి బుల్లెట్స్ దించితే బుల్లెట్ తలలోనే ఉండిపోతుందా లేక వెనక నుండి బయటకొస్తుందా? చావుకి సెంటీమీటర్ దూరంలో నుంచోబెట్టి ఇంకా డైలాగులు చెప్పుకోవడం ఏంటి సురేష్? బుల్లెట్ నువ్వేనా దించాలి లేదంటే నేనైనా దించాలి? మేడం, మీరు నా మీద రివాల్వర్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? సరే, నీ ఫోన్లో మాధవ్ వాడి నంబర్ ఎంతో చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ రోజు మాధవ్ వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందన్న విషయం మన డిపార్ట్మెంట్లో అందరితో చెప్పాను. బట్ అందరికీ ధనలక్ష్మి ఆంటీ హాస్పిటల్లో ఉందని చెప్పాను. నీకొక్కడికే ఇంట్లో ఉందని చెప్పాను. నేను గెస్ చేసినట్టే నేను చెప్పిందే నువ్వు మాధవ్కి చెప్పడం. మాధవ్ ఇంటికి రేణుకని పంపించడం జరిగింది. నీలాంటి నమ్మక ద్రోహులు నా దగ్గర పనిచేయకూడదు. యువర్ అండర్ అరెస్ట్ సురేష్. నీకు ఏమాత్రం మన యూనిఫామ్ మీద గౌరవం ఉన్నా యూనిఫామ్ తీసేసి వచ్చి స్టేషన్లో లొంగిపో. మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ దగ్గర పనిచేసే అవకాశం పోగొట్టుకోవడం నా దురదృష్టం. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి మేడం. ఐఎమ్ వెరీ సారీ. మీరు చెప్పినట్టే యూనిఫామ్ తీసేసి లొంగిపోతాను మేడం. రేణుక, మాధవ్ వస్తాడనుకుంటే రేణుకొచ్చిందేంటి చెప్పనా? ఎక్కడో ఏదో జరుగుతుంది. వేళగాని వేళలో గాలి మేయ వచ్చిన భూచి నంగనాచి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. పుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది
రౌడిజం అంటే చీర కట్టినంత ఈజీ కాదు కీర్తమ్మాయి గారు. హేమేలే దీంట్లో తట్టుకోలేక మట్టి కొట్టుకుపోయారు. అసలు అమృత కళ్ళల్లోకి చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయిందానివి. నువ్వే ఇక నుండి ఈ కథలో విలనని చెప్పుకుంటుంటే కామెడీ సినిమా చూసినట్టుంది కీర్తమ్మాయి గారు. రే అవతార్, ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టు. ఆ రేణుకేంట్రా అలా షాక్ ఇచ్చింది నాకు? మాధవ్ గాడి అమ్మకు సీరియస్ గా ఉన్నప్పుడు మాధవ్ రావాలి గాని రేణుకొచ్చింది ఏంట్రా? దాన్నే ట్విస్ట్ అంటారమ్మాయి గారు. ఏదో నీ అదృష్టం బాగుండి రేఖ ప్లేస్ లోకి నువ్వు వచ్చావు గాని నువ్వు ఎక్స్పోజింగ్ తప్ప ఎమోషన్ సీన్స్ కు పనికిరావు అమ్మాయి గారు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. రే అవతార్, ఏదో ఒకరోజు నేను మా రేఖ పీడ వదిలించుకున్నట్టే నీ పీడ కూడా వదిలించుకుంటాన్రా. పీడలు పీడ కళల గురించి తర్వాత ఆలోచిద్దురు గాని ముందు మాధవ్ గురించి ఆలోచించండి అమ్మాయి గారు. నువ్వు మాధవ్కి పొరపాటును కూడా కంటపడినా నా సామిరంగా నీకు బ్యాండ్ మేళమే. నువ్వు చెప్పింది 100% నిజం రా అవతార్. మాధవ్ నా చాప్టర్ క్లోజ్ చేయడం కంటే ముందు నేనే వాడి చాప్టర్ క్లోజ్ చేయాలి. అసలు దానికంటే ముందు ఈ రేణుకా వర్సెస్ మాధవుల మ్యాటర్ ఏంటో కూపీలాగాలి. ఇదిగో కీర్తమ్మ గారు, ఇంతవరకేదో పిల్ల శాస్త్రాలు చేస్తే చేసావు గాని పోయి పోయి మళ్ళీ రేణుకతో పెట్టుకుంటే ఆ రేణుక శర్వాణి ఫ్రెండ్ అంట. నిన్న ఆ శర్వాణి ఉతికారేస్తుంది. ఏంటి నన్ను తికారేసేది? అసలు ఈ కథంతా వెనకుండి రేణుకే నడిపిస్తుందేమో అని నా అనుమానం.